హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. మనతో ఉన్నారు ప్రశాంత్ గారు, హైకోర్టు అడ్వకేట్. సార్ నమస్తే. సార్ హాయ్, నమస్తే అండి. సార్ ఇది మన లివింగ్ రిలేషన్షిప్ ఉందన్నారు కదా సార్, అది హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందా సార్ వీటికి, లివింగ్ రిలేషన్షిప్కి? అయితే ఇప్పుడే ఇది ట్రెండింగ్ అయిపోయింది. అది వెస్ట్రన్ కల్చరు. ఇండియాలో ఆల్మోస్ట్ అదర్ స్టేట్స్లో అయిపోయినాయి. కొన్ని జడ్జిమెంట్స్ కూడా వచ్చేసాయి దాని మీద. ఏమనంటే ఇది ఒక ఒక అడల్ట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళ దాంతో ఇష్టంతో వాళ్ళ దే కెన్ లివ్ టుగెదర్ అండ్ లాంగ్ రన్లో ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అజ్యూమ్డ్ యాజ్ ఎ మ్యారేజ్ అనేది ఉంది. అయితే ఇప్పుడు మన తెలంగాణ లాంటి సొసైటీలో ఏంటంటే సార్ ఒకటే డిస్టింక్షన్ ఉంటుంది మెయిన్. నీతి వేరు, చట్టం వేరు. ఇప్పుడు నైతికంగా చూస్తే లివింగ్ రిలేషన్షిప్ సామాజిక పరంగా ఇప్పుడు మన సొసైటీలో చూస్తే అది ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ రాంగ్ యాక్ట్. కానీ యాజ్ పర్ చట్ట ప్రకారం ఇప్పుడు దాన్ని చూసిన దాని ప్రకారం మేజర్స్ వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చినతో చేసుకోవచ్చు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసుకుంటే చేసుకోవచ్చు అనేది జరుగుతుంది ఇప్పుడు. అది ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఇప్పుడు బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ది ఏమంటారు ఈ మోడర్న్ వాట్సాప్లో ఈ గ్రూప్స్ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు చాటింగ్ కూడా అవుతుంది. దాంట్లోనే చాటింగ్ అవుతుంది, పెళ్ళి సంబంధాలు అవుతున్నాయి, అన్ని కేటగిరీలో వచ్చేసింది. అయితే ఇప్పుడు సహజీవనం అనేది దానికి చట్టపరంగా దానికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే వేరే అదర్ స్టేట్లలో దాన్ని లీగలైజ్ చేశారు. ఏమంటారు అంటే మీరు లివింగ్ రిలేషన్షిప్లో పోయే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దేనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్? లివింగ్ రిలేషన్షిప్కి అంటే ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాటి కోసం. ఇప్పుడు తీసుకొచ్చారు చట్టాన్ని కంపల్సరీ. ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ అవుటింగ్ అండ్ డేటింగ్కి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఓయో హోటల్స్ వచ్చినాయి సార్. ఓయో హోటల్స్ వచ్చినాయి. సమ్ హోటల్స్ కేమ్ ఇన్. వాళ్ళు ఏంటంటే అక్కడ ఓపెన్గా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణ హైదరాబాద్లో ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా యంగ్స్టర్స్ దే వాంట్ టు హ్యావ్ సమ్ ప్రైవసీ ప్లేస్. టోటల్ ఇండియా మొత్తం మీద హైదరాబాద్ కొంచెం నెంబర్ 1 ప్లేస్ అండి ఓయో హోటల్ బుకింగ్స్లో. ఎందుకంటే ఓన్లీ దిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కపుల్ దే ఆర్ బుకింగ్ దట్. అయితే అక్కడ జరుగుతుంది అది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎంతవరకు అది దానికి వాట్ ఆర్ ద పారామీటర్స్ ఎక్కడి వరకు చేయాలనేది వేరే స్టేట్లలో అయింది. ఇప్పుడు మన తెలంగాణలో దాన్ని ఏం చేశారు, దాని గురించి ఏం మాట్లాడుతారు అనేది చెప్పలేదు. యాక్చువల్లీ ఒక 30-40% స్టార్ట్ అయిపోయింది లివింగ్ రిలేషన్షిప్. అంటే ఇక్కడ ఏంటంటే చట్టపరంగా 2 విషయాలు చెప్తాను నేను. ఇప్పుడు నీకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు మామూలుగా యాజ్ పర్ దాన్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. తర్వాత కొంచెం ఏజ్ అయిన తర్వాత కొంచెం పీరియడ్ తర్వాత భర్త ఇఫ్ చేంజెస్ ఈజ్ ఇంట్రెస్ట్ ఈ మే గో అలాంగ్ విత్ అనదర్ లేడీ. అది తప్పైపోతుంది, బైగామి అవుతుంది. అది 495 IPC కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, దానిపైన ఈ విల్ బీ ప్రాసిక్యూటెడ్. ఇక్కడ వైఫ్ కూడా అదే చేస్తుంది, ఏదైనా డైవర్స్ చేసుకొని చేస్తుంది అన్న. ఇప్పుడు కొన్ని మనకు సొసైటీలో కూడా కొన్ని కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ తోడు నీడ లాంటి కొన్ని వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్స్ నథింగ్ బట్ దాన్ని కూడా లివింగ్. ఇప్పుడు సపోజ్ అమ్మాయి అబ్బాయి లివింగ్లో ఉన్నప్పుడు అమ్మాయికి అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే దానికి అప్పుడు సపోజ్ అబ్బాయి వదిలేశాడు, చట్టపరంగా దాన్ని ఏం చేస్తారు మనం? అక్కడ అందుకే ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆమె ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు కోర్టులో పోయి ప్రూవ్ చేసుకోవాలి ఎవరైనా. అంటే దానికి మళ్ళీ అంటే ఇప్పుడు చీటింగ్ ఆ తర్వాత ఇది బైగామి చేసిండు నాకు యాజ్ అనేది ఆమెకు రైట్స్ ఉన్నాయి కాబట్టి ఆమె కేసు ఇస్తుంది, అది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కోర్ట్ ప్రాసెస్. అందుకే అలాంటి అవాయిడ్ చేయాలనే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ కూడా ఒకటి చేయాలి. డ్యూరింగ్ ది లివింగ్ రిలేషన్షిప్ పీరియడ్లో కోహాబిటెడ్ అండ్ ఐ కన్సీవ్డ్ ఈ ఈజ్ మై పార్ట్నర్ బికాస్ ఆఫ్ ఈజ్ అని చెప్పడానికి ఉంటుంది. అలాంటి అవాయిడ్ చేయడానికి దాని రిజిస్ట్రేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎన్ని మెథడ్స్ ఉన్నా ఏమున్నా ఆ ఫ్లోలో కొన్నిసార్లు గర్భం ధరిస్తారు వాళ్ళు. దానికి మళ్ళీ వాళ్ళ హెల్త్ పాపం లేడీస్కి హెల్త్ పాడవుతుంది. అందుకే ఐ వెల్కమ్ దట్. నువ్వు ఏది చేసినా సిస్టమేటిక్గా పోవాలి. ఇప్పుడు ఒకడు మగోడు రోజు నేను ఇంకో గంట ఆఫ్టర్నూన్ ఒకరితో లివింగ్ రిలేషన్షిప్ ఉంటా, నైట్లో ఇంకొకరితో ఉంటా, మళ్ళీ గోవాకు పెట్టినప్పుడు ఇంకొకరితో ఉన్న వాళ్ళు ఉన్నారు. లేడీస్ కూడా అట్లనే ఉంటారు. దాన్ని సిస్టమేటైజ్ చేయాలంటారు. ఎందుకంటే ఇట్స్ మోర్ ఆర్ లెస్ ప్రాస్టిట్యూషన్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు మేధావులు మన న్యాయమూర్తులు ఆలోచించి దాన్ని ఒక చట్టం తీసుకొచ్చారు. ఇట్ హాస్ బికమ్ మస్ట్ అదర్ స్టేట్లలో.
ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఏమున్నది, నువ్వు ఆధార్ కార్డు చూపెట్టేసి, లేకపోతే నువ్వు నీ ఐడెంటిటీ చూపెట్టేసి, ఇద్దరు ఆధార్ కార్డులు ఉంటే మీరు యూ కెన్ హ్యావ్ సెక్స్ ఇన్ హోటల్ రూమ్స్ అనేది వచ్చింది. కానీ హౌ ఫార్ వాడు ఈవినింగ్ ఇంకో హోటల్ రూమ్లో ఇంకోరితో కూర్చొని అట్లా చేసుకుంటూ పోతే ఇప్పుడు ఇన్నోసెంట్ ఎవరు? ఇప్పుడు మనకు ఇప్పుడు సృష్టిలో ఆడవాళ్ళే లాస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని కాపాడుకోవాలి. డిగ్నిటీ, మన భారతదేశం అనేది మన కల్చర్లో స్త్రీలను గౌరవించడం, స్త్రీకి మనం ప్రాధాన్యత ఇస్తాము. అలాంటి జరగదు అనేది వాళ్ళు తీసుకొచ్చారు, చట్టం తీసుకొచ్చారు. దాంతో కంపల్సరీ ఇప్పుడు ఏదైనా కూడా ఒక సిస్టమేటిక్ అయిపోతాయి. ఇప్పుడు డబ్బు కానీ ఏదైనా దట్ విల్ బి రెగ్యులరైజ్డ్ అండ్ దట్ విల్ బి మానిటర్డ్. అది దాన్ని కూడా నేను మన ఇమ్మీడియట్గా మన తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టం చేయాలని. ఎందుకంటే లివ్ ఇన్ చట్టం చేయాలి. మరి చట్టం చేస్తే ఏంటంటే దాన్ని ఒక చట్టం చేస్తే సొసైటీ పాడైపోదా సార్? సొసైటీ పాడైపోదా? అంటే సొసైటీ పాడైపోదా అంటే అది మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ అక్కడ ప్రాక్టికల్గా జరిగేది నిజాలు నిప్పు లాంటివి, అవి నిజాలు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లా లవ్ చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఇప్పుడు ఇప్పుడు ఒక ఎంపీ మీద ఒక అలిగేషన్ వచ్చింది, ఆయన పేరు తలుచుకోలేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ జరిగిందట అని. నేను అలాంటివి నేను చెప్పాను. అంటే పార్లమెంట్ చెప్పండి. నేను పార్లమెంట్ నేనేం చెప్పాను, ఇట్లా పొలిటీషియన్ మీద వస్తున్నాయి. పొలిటీషియన్ మీద వచ్చినప్పుడు చెప్పాలి. ఇప్పుడు అలాంటి అలిగేషన్స్ ఎన్నో ఉన్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఏంటంటే జస్ట్ దే వాంట్ టు సాటిస్ఫై దర్ ఫిజికల్ అండ్ న్యాచురల్ నీడ్స్. ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఒక ప్రశ్న వేసిండు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే ఎట్లా అనేది క్వశ్చన్ వేసారు. దానికి లెజిటిమేట్ పీపుల్ చేసుకోవాలి. మళ్ళీ దానికి కాన్సిక్వెన్షియల్గా ఏమొస్తుంది, ప్రాపర్టీ రైట్స్ కావాలి, అన్నీ వస్తాయి దానికి. అది మొగోళ్ళకు కూడా ఇప్పుడు చేష్టం కూడా ఉండాలి. ఏదో నేను కడుపు చేసిపోతే ఏంది రాబంటే ఆయనకి సపోజ్ అమ్మాయి బాగానే ఉంది, అబ్బాయికి అన్యాయం చేసి వెళ్ళిపోతే, అమ్మాయి ఇద్దరు లివింగ్లో ఉన్నారు, అమ్మాయి అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంది అబ్బాయిది? మనకు యాజ్ పర్ లా ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి, ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఏంటంటే డీవీసీ అనేది ఒక చట్టం ఉందండి, భర్త మీద వేస్తారు వాళ్ళంతే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది. ఇప్పుడు భర్త కూడా భార్య మీద వేయొచ్చు అనే చట్టాన్ని మనం చేసారు, అదే సేమ్ ఉంది. ఇప్పుడు ఈక్వల్ రైట్స్ అని ఉంది. ఈక్వల్ రైట్స్ అన్నప్పుడు భర్తకు కూడా ఇప్పుడు ఆల్ ఇండివిజువల్స్ ప్రతి వారికి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం దాన్ని డిస్క్రైబ్ చేయలేం కదా సార్. ఇప్పుడు జరిగేది ఏంది, ఆడది ఏమంటారు సంసారం చేయాలి, పిల్లలు కనాలి, బయోగ్రఫికల్గా ఆమెకు ఉంది, మొగోడికి ఏముంది అది ఉంది. అయితే ఇక్కడ జరిగేది రెగ్యులరైజ్ చేయాలంటే కంపల్సరీ చట్టం ఒక్కటే చేయగలుగుతుంది. దాన్ని చట్టం చేపట్టాలి, చేయాలి. ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు మన 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 కల్చర్లో ఏదో ఫస్ట్ ఒక ఏజ్ రాగానే పెళ్లి సంబంధాలు చూసుకొని మాట్లాడుకొని మనకు నచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కోఆబిషన్ అట, అంటే సెక్షువల్గా వాళ్ళు కలిసిన తర్వాత కూడా పెళ్లి చేసుకునే కొన్ని ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది నాకు ఒక ఫ్రెండ్ 2-3 ఫ్రెండ్స్ చెప్పారు, నాకు తెలియదు. అయితే మళ్ళీ అంటే సరే ఓకే, మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోరు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇట్లా చేసిన తర్వాత సెక్షువల్గా కలిసిన తర్వాత సాటిస్ఫై అంత ఇద్దరు ఓకే అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోరు అంట. దట్ ఈస్ అ గుడ్ మార్క్. అంటే ఇప్పుడు దాంట్లో ఇంకొక డేంజర్ ఏంది, అదే ఇప్పుడు నేను చేసుకొని చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి చీటింగ్, అంటే సెక్షువల్ హరాస్మెంట్, రేపు, ఇట్ అట్రాక్ట్స్ అఫెన్సెస్. వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి ఇంకా అది ఉంటుంది కదా. అంటే కెన్ బి మేడ్ అలిగేషన్ సార్, అది ప్రూవ్ కావాలి కదా. ఇప్పుడు మనది ట్రయల్ ప్రాసెస్ ఉంటుంది, ట్రయల్ ప్రాసెస్లో ప్రూవ్ కావాలి కదా, ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే సహజీవనం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు ట్రెండ్ చాలా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ వచ్చినాయి, హాస్టల్స్లో గర్ల్స్ ఉంటారు, బాయ్స్ కూడా దాని గురించి ఇప్పుడు చాలా ఏరియా సిటీలలో జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అదేం చిన్నగా మనము అది ఇట్లా ఏదో మన ఆహారం తిని విసర్జించినట్టు కాదు కదా. ఇప్పుడు అది దాని జరిగితే దాని ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి. 9 months నీ క్యారింగ్ అవుతావు, హాస్పిటల్ పోవాలి, ఇలాంటి చూసుకోవాలి, వాడు కూడా చూసుకోవాలి, మళ్ళీ సైకాలజికల్ డిప్రెషన్లో పోతాడు. ఎవరైనా ప్రశాంతంగా బతకలేరు కదా. దాన్ని సిస్టమేటిక్గా చేసుకోండి, ఈ గో అయిన హెల్తీ వే. అట్లా చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ చాలామంది చేస్తారు, అట్లా సిస్టమేటిక్ చేస్తారు, చాలామంది చేస్తారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఇబ్బందులు పడుతారు, వాళ్ళ తప్పడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతారు, అట్లనే గర్ల్స్ సైడ్ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతారు. మీరు ఆ ట్రెండ్ని మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక ఎలైట్ గ్రూప్లో చేసేది, మీరు మాస్ పీపుల్ చిన్న ఎంప్లాయీస్ కూడా మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ పోయినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ జాగ్రత్తలు పాటించి చేయాలి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి, ప్రభుత్వానికి బాధ్యత ఉంది, చట్టం తీసుకురావాలి, చేయాలి. చూసారు కదా, లివింగ్ రిలేషన్ అయితే తప్పు కాదు, కానీ ఇద్దరికి అండర్స్టాండింగ్తో జరిగితే మంచిగా ఉంటుందని మన ప్రశాంత్ గారు చెప్తున్నారు.